మీరు 10th పాస్ అయ్యారా? తర్వాత ఎలాంటి కెరీర్ ఎంచుకుంటే మంచిది? ఏ కోర్సుని ఎంచుకుంటే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వచ్చు అని ఆలోచిస్తున్నారా? 10th తర్వాత ఇంటర్ మాత్రమే చేయాలా? మరో మార్గం లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయా? ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వారికి 10th తర్వాత ఏ దిశగా వెళ్ళాలి? ఐటీ, కంప్యూటర్ రంగంలో కెరీర్ సాగాలంటే 10th తర్వాత ఏ కోర్స్ బెటర్? ఐటీఐ, డిప్లొమా వంటి కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్నలన్నీ మీ మైండ్లో కదలాడుతున్నాయా? వీటన్నింటికీ ఆన్సర్స్ తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఆ తర్వాత కెరీర్ ఏది తమకు బాగుంటుందో ఎంచుకోలేక సందిగ్ధంలో ఉంటారు. కొంతమంది 10th పాస్ అయ్యే వరకు దాని గురించి ఆలోచించరు. అయితే 10th పాస్ అయిన వారికి సరైన ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. వారి కెరీర్లో ముందుకెళ్లాలంటే మొదటగా వారు ఏ రంగంలో అయితే రాణిస్తారో తెలుసుకోవాలి. 10వ తరగతి పాస్ అయిన వెంటనే తాము ఏ రంగంలో ఆసక్తిగా ఉన్నారు ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. 10వ తరగతి తర్వాత సాధారణంగా జూనియర్ కాలేజ్, ఇంటర్ మొదటి సంవత్సరం చదవాల్సి ఉంటుంది. ఇందులో కూడా సైన్స్, కామర్స్, ఆర్ట్స్ వంటి సబ్జెక్టులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది వద్దు అనుకున్న వారికి కొన్ని డిప్లొమా, వొకేషనల్ కోర్సులు కూడా 10 తర్వాత అందుబాటులో ఉన్నాయి. 10 పాస్ అవ్వగానే డిప్లొమా కోర్సులు, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, ఎంట్రీ లెవెల్ జాబ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల బిజినెస్లు కూడా ప్రారంభించవచ్చు. అయితే ఇవి ఎంచుకునే ముందు మీకు ఇష్టం ఉందా అని ఎంచుకోండి. లేకపోతే మీరు పూర్తిగా విజయం సాధించలేరు. టీచర్ చెప్పారు, ఫ్రెండ్స్ చేస్తున్నారు, తల్లిదండ్రులు బలవంతం పెడుతున్నారని కాదు. ముందుగానే ఎందులో నిష్ణాతులో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి అంతగా లేని వాళ్ళు కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ వంటివి చేసుకోవచ్చు. ఆ తర్వాత బీటెక్, బీఈ కోర్సులు కూడా పూర్తి చేయవచ్చు. అయితే ఇందులో మ్యాథ్స్, సైన్స్ ఉంటాయి. డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ అసిస్టెంట్షిప్ ఉంటుంది. ఆటోమొబైల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్, ఫుడ్ టెక్నాలజీ, గార్మెంట్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, మెకానికల్ రకరకాలుగా గ్రూపులో అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని రకాల సర్టిఫికేట్ కోర్సులు ఒక 3 నెలలు లేదా 6 నెలల్లో పూర్తి చేసుకున్నా మీకు జాబ్స్ అందుబాటులో ఉంటాయి. 10th తర్వాత ఫుడ్ ప్రాసెసర్ టెక్నీషియన్, కార్డియాక్ కేర్ టెక్నీషియన్, చిల్లింగ్ ప్లాంట్ టెక్నీషియన్, ప్లంబింగ్, కార్పెంటర్, బార్బెంటర్, కార్ మెకానిక్, డేటా ఆపరేటర్, బ్యూటీ అండ్ మేకప్, బుక్ కీపింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక 10th తర్వాత మీకు వెంటనే జాబ్స్ రావాలంటే కొన్ని రకాల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. తద్వారా మీకు వాటికి అప్లై చేసుకొని ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ప్రధానంగా రైల్వే, డిఫెన్స్, పారామిలిటరీ వంటి వాటికి క్వాలిఫికేషన్ 10th ఉంటుంది. 10వ తరగతి తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర శాఖలు అందించే వివిధ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి కనీస విద్యార్హత. రైల్వేలు, రక్షణ, పారామిలిటరీ, ప్రైవేటు సంస్థలు వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.